ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. యేసు స్వస్థపరచును అనే అంశమునకు సంబంధించి 4వ ఎపిసోడ్, స్వస్థతను సిద్ధపరచిన యేసు. స్వస్థతను సిద్ధపరచిన యేసు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పాపములకు క్షమాపణతో పాటు రోగములకు స్వస్థతను కూడా దయచేశారు. అది సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా. మీరు గమనించాలి, పాపము వ్యాధులు కలుగచేసేది సైతాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసినట్లయితే, మరణము యొక్క బలము గలవాడు అపవాది అని వ్రాయబడి ఉంది. మరణము యొక్క బలము గలవాడు అపవాది. ప్రియదేవుని బిడ్డలారా, అపవాది మరణాన్ని ఎందుకు కలుగజేస్తుందంటే, మనలో పాపం ప్రవేశించినప్పుడు పాపమును బట్టి అపవాది వస్తుంది. అపవాది మనకు వ్యాధులు, మరణాన్ని కలుగు చేస్తుంది. బైబిల్ వచనం ప్రకారం మనం చూస్తే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యము తెలియచేస్తుంది. దీని ప్రకారం అందరూ పాపులే. అంటే అందరూ సైతాను కబంధ హస్తాల్లోనికి వచ్చేశారు. అపవాది అందరినీ పీడిస్తుంది, వ్యాధులు కలుగచేస్తుంది. మరణము యొక్క బలము గలవాడు వాడే. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, దొంగతనము చేయుటకును, హత్య చేయుటకును, నాశనం చేయుటకును వచ్చును గాని మరి దేనికి రాడు. సైతాన్ను దొంగతో పోల్చాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సైతాన్లో మరణము యొక్క బలం ఉంది. ఈ సైతాను యొక్క మరణ బలాన్ని తొలగిస్తేనే అప్పుడు మనకు సైతాన కబంధ హస్తాల నుంచి విడిపించబడి మనం ఆరోగ్యాన్ని పొందుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పొందుతాం. కాబట్టి ఈ విషయాన్ని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో ప్రభు ప్రవచించుట జరిగింది. మన బైబిల్ తెరచి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ సైతాను మానవ జాతినికి పాపమనే కాటు వేసింది. ఆ పాపమనే కాటు నుండి, రోగమనే కాటు నుంచి విడిపించబడాలంటే స్త్రీ సంతతి వచ్చి సైతాను తలను చితకగొట్టాలి. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, సైతాను మనిషికి పాపమనే కాటు, రోగమనే కాటు వేసింది. ఈ పాప రోగము నుంచి విడిపించటానికి, సైతాను యొక్క మరణ బలాన్ని తీసివేయటానికి స్త్రీ సంతతిగా దేవుని కుమారుడు వచ్చి సైతాన్ తలను చితకగొట్టాలి. అందుకనే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని వ్రాయబడి ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయనో. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా సిలువలో ప్రాణం పెట్టి సైతాను తలను చితకగొట్టి మనకు రక్షణ, విడుదల తీసుకొచ్చాడు, స్వస్థతను ఇచ్చాడు. అందుకనే ఈ క్రింది వాక్యములు యేసు ప్రభువారు చేసిన విడుదల కార్యాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు చూస్తే,
అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులయ్యుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థతను సిద్ధపరచాడు ఈ విధంగా. ఇక రెండవ వాక్యం మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనినో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడి ఉంది. ఈ విధంగా రక్షణ కార్యంతో పాటు స్వస్థత కార్యం కూడా యేసు ప్రభు వారు సిలువలో చేయుట జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఇక మూడవది మనం చూచినట్లయితే ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఇంకా 4వది మనం వాక్యం చూసినట్లయితే కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములన్నీ స్త్రీ సంతతి అయిన యేసు ప్రభు వారిలో నెరవేరాయి. ఈయన శిలువలో మరణించి బాధపడి ప్రాణం పెట్టడం ద్వారా పాపములకు విమోచన, రోగములకు స్వస్థత ప్రసాదించారు. అనగా యేసు ప్రభు వారి శిలువ బలియాగములో 2 కార్యాలు జరిగాయి. ఒకటి పాపములకు క్షమాపణ, 2 రోగములకు స్వస్థత. ఈ విషయాన్ని పేతురు భక్తుడు మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనినో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని వివరముగా వ్రాసి ఉన్నాడు. కాబట్టి శిలువలో యేసు ప్రభువారు పాప క్షమాపణతో పాటు రోగ స్వస్థత కూడా సిద్ధపరిచి ఉన్నారు. అందువల్ల యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు పాప క్షమాపణతో పాటు రోగ స్వస్థతను కూడా పొందుకుంటారు. ఈ విధంగా ప్రభువారు శిలువలో స్వస్థతను సిద్ధపరిచారు. ఎంత గొప్ప కార్యం చేశాడు! ఈ స్వస్థతను మనం రిసీవ్ చేసుకోవాలి అంటే యేసయ్యను ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి దేవుని కృపను పొందుకుందాం, స్వస్థతను స్వీకరించుదాం. ప్రార్థన. దయగలిగిన నాయన తండ్రి, మీకు వందనాలు. ప్రభు శిలువలో మాకు స్వస్థతను సిద్ధపరిచావు, సైతాన్ తలను చితకగొట్టావు. ప్రభా, సైతాను కబంధ హస్తాల నుంచి విడిపించావు. మాకు స్వస్థతను సిద్ధపరిచినందులకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మీరు మా పాపాల నిమిత్తం మరణించడమే కాదు, మా రోగాల నిమిత్తం కూడా మరణించారు. దీన్ని విశ్వసిస్తున్నాం. మా హృదయాల్లోనికి వచ్చి మాకు స్వస్థత దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.